కేసీఆర్ కుమార్తె కవిత గారు, మీరు రౌస్ అవెన్యూ కోర్టులో మీ మీద కేసు కొట్టివేయబడింది. కానీ, ఆ తర్వాత మేము సీబీఐగా హైకోర్టులో ఛాలెంజ్ చేసాం. హైకోర్టు మీ అందరికి నోటీసులు ఇవ్వమంది. అందులో భాగంగా మీరు విచారణకు హాజరు కావాలి. హైకోర్టులో విచారణకు హాజరు కావాలి. 16వ తారీఖు విచారణకు హాజరు కండి అంటూ సీబీఐ ఇప్పుడు కవితకి నోటీసులు ఇచ్చింది. కవిత బయట తిరుగుతున్నటువంటి కారణంగా వాళ్ళ హస్బెండ్ ఆ నోటీసులు తీసుకున్నారు. వెంటనే మీడియా హైపు. పాపం వాళ్ళని చూస్తే సీబీఐ వాళ్ళని జాలేసింది. సినిమాల్లో చూస్తే స్పెషల్ వెహికల్స్ వేసుకుని తిరుగుతుంటారు. ఆటోలో వచ్చి నోటీస్ ఇచ్చిపోయారనమాట. పాపం కవిత కారో లేకపోతే కవిత భర్త కారో చూస్తే వాళ్ళకి దీంతో చూస్తే వీళ్ళ దర్యాప్తు సంస్థల చివరికి ఆటోల్లో వచ్చే కర్మ పట్టింది అనేది అనిపిస్తుంది. కవితదైతే ఇప్పుడు తన వైపు నుంచి లాయర్ వీళ్ళు అప్పీర్ అవుతారు. కవిత అటెండ్ అవ్వక్కర్లేదు. కవిత తరపున లాయర్ అటెండ్ అవుతారు. అట్లాగే 22 మంది 23 మంది అందరి తరపున లాయర్లు అటెండ్ అవుతారు. ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఏం చేస్తుందో చూడాలి.